నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్ టీవీ. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ఇది వ్యాస పౌర్ణమి అని అంటారు. కానీ వ్యాసుడు అనేది అందరికీ తెలియదు కనుక మనకు అందుబాటులో ఉన్నాడు సాయినాథుడు గురువే కనుక ఆ సద్గురువుకు మన సాయినాథునికే గురు పౌర్ణమి విధంగా ఈ యొక్క గురువుకు పూజలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. కావున ఈ పస్మాల గ్రామంలో ఈ సాయినాథుడు వెలిసినందుకు అందరూ కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో దీవించాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఉదయం పొద్దున 8 గంటలకు గణపతి పూజ అయింది. తదుపరి నవగ్రహ పూజ, సాయినాథునికి అభిషేకము, మరి శ్రీ నవగ్రహ గణపతి హోమము, మరి గణపతి హోమం కూడా జరిగినది. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఏటా జరుగుతున్నాయి కనుక ఈ ప్రజలు కూడా సుఖ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాం. భోజన తాంబూలాలు కూడా ఇప్పుడు ఒక 1000 మంది వరకు భోజన తాంబూలాలు పెట్టడానికి అన్ని నిర్ణయం తీసుకున్నాం. 20 సంవత్సరాల క్రితం ఈ బాబా మందిరం నిర్మించటం అయినది. ఇది కేవలం ఆయన ప్రేరణ వల్ల కదా, నేను అంత గొప్పవాడిని కాదు. ఆయన ప్రేరణ వల్ల ఈ నిర్మించి ప్రజలకు ఇచ్చేసిన మా బాలాచారి చాలా సమర్థవంతంగా గత 2 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాడు. ఇది 3వ గురు పౌర్ణిమ అతని ఆధ్వర్యంలో. రేపు ప్రజలకు ఎంత మేలు జరిగింది కన్నా మాకు ఎన్ని ఆశీర్వాదాలు దొరికినాయి అనేది మాకు లెక్క. మేము పెట్టిన డబ్బుకు ప్రతిఫలం కాదు కదా, కేవలం దీవెన. అవి వస్తున్నాయి, అందుకనే బాగున్నాం, అనారోగ్యాల నుంచి బయటపడుతున్నాం. ఇక సాయినాథుడైనా, బ్రహ్మంగారైనా, సత్యసాయి అయినా, గణపతి సత్యనారాయణ అందరూ గురువులే. ఈ గురువుని మేము సెలెక్ట్ చేసుకొని గుడి కట్టినాం. ఆదరిస్తున్న ప్రజలు చూస్తున్నారు కదా. దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు వ్యాస పూర్ణిమ. వ్యాసుడు వేదాలను విభజించి సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా రచించాడు. కాబట్టి వ్యాస భగవానుని మనం గురువుగా పూజిస్తాం. ఇక్కడ సద్గురు సాయినాథుడు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి యొక్క త్రయమూర్తాత్మక మూర్తిగా భావిస్తాం కనుక ఆయనను కూడా సద్గురు సాయినాథుని గురువుగా భావించి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా విశేషమైనటువంటి పూజలు చేయడం జరిగింది. ఆ నవగ్రహ పూజ ఉన్నటువంటి హోమం కూడా నిర్వర్తించడం జరిగింది శాస్త్రోక్తంగా. ఇది ఆలయ పూజారి బాలాచార్యుల యొక్క ఆధ్వర్యంలో మా యొక్క బృందమంతా కూడా, ఈ యొక్క పండిత బృందం అంతా కూడా కలిసి దాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. అందరికీ సద్గురు సాయిబాబా సాయినాథ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు పసుమామలలో ఉన్నటువంటి సాయి కరుణా మందిరంలో జరిగినటువంటి విశేష పూజా కార్యక్రమాలకు అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదములు మరియు అన్నప్రసాదమును తీసుకొని స్వీకరించి సాయినాథుని యొక్క దివ్య కరుణా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాం.